ఇందులో టీటీడీ బోర్డులో ప్రొక్యూర్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది. అంటే ఈ టెండర్లు ఓకే చేసేవాళ్ళు, శనగపిండి, తర్వాత బెల్లము, పందార, తర్వాత బియ్యము, ఈ సంబారాలు ఏవైతే ఉంటాయో స్వామివారికి ప్రసాదాలు చేసేవి, ఇవన్నీ కొనుగోలు చేయడానికి ప్రొక్యూర్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ ట్రస్ట్ బోర్డు లేకపోతే అధికారులతో ఉంటుంది. అధికారులు కూడా ఒక్కళ్ళు డెసిషన్ తీసుకోరు, అది ఒక టీమ్ డెసిషన్ ఉంటుంది. పాలక మండలి ఉన్నప్పుడు పాలక మండలి తీసుకుంటుంది. అప్పుడున్నటువంటి పాలక మండలిలో ప్రశాంతి రెడ్డి ఉన్నారు, పార్థసారథి ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు, కరుణాకర్ రెడ్డి ఉన్నారు. వీళ్ళలో కరుణాకర్ రెడ్డి మాట్లాడదు, చెవిరెడ్డి మాట్లాడట్లా, వీళ్ళు మాట్లాడట్లా. చెవిరెడ్డి అపార భక్తుడు, చేతికి ఉంగరం కూడా ఇట్లా దండం పెట్టుకుంటూ ఉంటాడు ప్రతిసారి. మరి అతను ఎందుకు మాట్లాడట్లేదు అనేది అనుమానాస్పదం. అతను ఎందుకు చెప్పట్లేదు ఈ విషయంలో? ప్రొక్యూర్మెంట్లో తేడా జరిగిందా, తిన్నారా, అందుకనే చెప్పట్లేదా? ప్రశాంత్ రెడ్డి అప్పట్లో ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు, ఆమె ఎందుకు మాట్లాడట్లేదు? పార్థసారథి ఎందుకు మాట్లాడట్లేదు? తెలుగుదేశంలోనే ఉన్నారు కదా. కాబట్టి ఇందులో బోలెడు అనుమానాలు ఉన్నాయి. ట్రస్ట్ బోర్డు సంపూర్ణ బాధ్యత వహించాలి. ట్రస్ట్ బోర్డులో ఈవెన్ ఈవో అయినటువంటి ధర్మారెడ్డి మాట్లాడట్లా.